ఓ పక్కన ఓవైసీ చెప్పేశాడు కదా, ఆధారం లేనటువంటి దాదాపు 1,30,000 ఆస్తులు వక్ఫ్ చేతిలో ఉంటే అందులో 1,14,000కి 12,000 దాకా కాగితాలు ఉండవు, ఎప్పుడో ఎవరో చెప్పినవి, అవన్నీ కోల్పోతామన్నటువంటి ఇలాంటిదే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు వక్ఫ్ బోర్డుదని చెప్పటం. లేదంటే కనుక జకీర్ నాయక్ ఇప్పుడు కొత్త పాయింట్ చెప్పుకొచ్చాడనమాట. అంబానీకి సంబంధించినటువంటి యాంటిల్లా వక్ఫ్ ప్రాపర్టీ అంటూ, యాంటిల్లా అనేటువంటిది ఏదైతే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కోటీశ్వరుల భవనం అని చెప్పాలా, 27 అంతస్తుల ఆ భవనం వక్ఫ్ ప్రాపర్టీ అని. ఇంతకీ ఎవరు చెప్పారు అది? ఇప్పుడు దేవాదాయ శాఖదైతే ఈ గుడికి రాసిన మన తాతమ్మో ముత్తాతో తాత ముత్తవ్వో ఇట్లాంటిది ఒక కాగితం ఉంటుంది. వక్ఫ్కి వచ్చేటప్పటికి పాయింట్ ఏం చెప్తున్నారు, ఎవరన్నా మా తాత చెప్పాడంటండి మేము విన్నాము అంటే ఆ ప్రాపర్టీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. రేపు పొద్దున భారతదేశం అంతా కూడా, మన జడ్జి గారు అదే కదా అడిగింది, భారతదేశం అంతా వక్ఫే అంటే అప్పుడు ఏం చేయాలి భారతీయులందరని. అందుకే కదా ఈ చట్టం తీసుకొచ్చింది. జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఆ చట్టం అవసరం ఏంటో, ఓవైసీ లాంటి వాళ్ళు ఆ చట్టం అవసరం ఏంటో మిగతా సమాజానికి తెలియజేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి.